హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, సో ఒక సినిమా ఒక కథ మనకి బాగా నచ్చింది, మనకి అందులో ఉన్న విజువల్స్ బాగా నచ్చాయంటే డెఫినెట్లీ మనం మాట్లాడుకుంటాం ఆల్ అబౌట్ సినిమాటోగ్రఫర్ గురించి అనమాట. ఎస్, ఎన్నో హిట్ సినిమాలకి ఈయన అలా కెమెరా పట్టుకొని అలా అందాలని చూపించారనమాట. ఈజ్ నాన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ డిఓపి శ్యామ్ దత్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ శ్యామ్ గారు, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఓకే, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్, బికాజ్ మీరు హిట్ అయిన సినిమాలు అన్నిటి తర్వాత నేను కలుస్తున్నాను కాబట్టి రీసెంట్ సూపర్ హిట్ అయిన మ్యాట్ స్క్వేర్ కోసం కూడా కంగ్రాచులేషన్స్. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ సక్సెస్ ని? సక్సెస్ అంటే మంచి మూవీ జరిగినది చాలా మంచి విషయం. మంచి డైరెక్టర్స్ కూడా వర్క్ చేసినది చాలా లక్. ఓకే, సో ఐఎమ్ సెలెక్టింగ్ మై మూవీస్. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ ఇన్ 2025. ఇప్పుడు చూస్తే మన మూవీస్ వీఆర్ ట్రయింగ్ టు ఎంటర్టైన్ పీపుల్. ఆ ఎంటర్టైన్మెంట్ ఎలా అవుతుంది అదే నేను చూస్తున్నాను స్క్రిప్ట్స్లో. ఓకే, అండ్ వీ హ్యావ్ టు ఎంటర్టైన్ అవర్ సెల్ఫ్ ఆల్సో. ఓకే. సో కాసేపు సినిమాటోగ్రఫర్ గురించి పక్కన పెడితే అసలు శ్యామ్ దత్ గారి కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఏంటి? ఫస్ట్ ఏమైనా అవుదాం అనుకున్నారా, ఆర్ ఎల్స్ సినిమాటోగ్రఫర్ ఈజ్ యువర్ డ్రీమ్? నాకు చిన్నప్పటి నుంచి ఏమి డ్రీమ్ లేవు. ఒక వేజ్ ఫెలో లాగా ఇంట్లో ఉంటుంది. ఫాదర్ మదర్ ఇద్దరు టీచర్స్, స్కూల్ టీచర్స్. అప్పుడు మంచిగా చదువులేదు, దానిలో ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ నాకు ఎందుకు చదవాలి అలా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎందుకు చదవాలి అని ఒక క్వశ్చన్. ఎందుకు చదవాలి అదే చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నాకు మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ లేవు, ఎకనామిక్స్లో ఇంట్రెస్ట్ లేవు. సో చదివిన విషయం నేను ఎందుకు చదవాలి, నాకు దానిలో అలా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఐ రియలీ డోంట్ వాంట్ టు స్టడీ. సో ఐ వాంట్ టు నో వాట్ ఐ హ్యావ్ టు స్టడీ. ఓకే, అప్పుడు మనకు అది అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. బిగినింగ్లో మనకు అది తెలియలేదు. తర్వాత మనకు ఒక 15-16 ఏజ్ అయితే మనకు ఏదైనా ఒక చిన్న ఐడియా వస్తుంది ఏం చేయాలని. అప్పుడు మూవీస్ చూస్తుంది ఎంటర్టైన్ కోసం, కానీ సినిమాటోగ్రాఫర్ అవ్వాలి, ఫిల్మ్ మేకర్ అవ్వాలి అలా లేదు. కానీ చిన్నప్పటి నుంచి నా ఫాదర్ ఒక రైటర్, డ్రామా డైరెక్టర్, యాక్టర్. అలా చిన్నప్పటి నుంచి చాలా ఒక మోర్ దెన్ 100 డ్రామాస్ నా ఫాదర్ చేశాను. అప్పుడు చిన్నప్పుడు స్టేజ్లో డ్రామాస్ చాలా చేశాను. అప్పుడు బెస్ట్ యాక్టర్ అవార్డు అదన్నీ వచ్చింది. దెన్ ఐ వాజ్ థింకింగ్ నేను యాక్టింగ్ ట్రై చేస్తే బాగుండదు. యాక్టింగ్ అప్పుడు ఫాదర్కి అడిగితే ఏదైనా చెయ్యి, మీకు ఏదైనా ఇష్టం ఉంటే, నేను చెప్పినది ఏదైనా మీరు చేయలేదు, మీకు ఏదైనా చేయాలనిపిస్తే చేయండి అలా. సో ఐ వాంట్ టు గో టు ఫిలిం స్కూల్. అప్పుడు ట్రివాండ్రంలో ఒక ఫిలిం స్కూల్లో వెళ్ళిపోతే, బిఫోర్ దాట్ ఐ హ్యావ్ ఎ స్టోరీ లైక్ నాకు సినిమాలో ఇంట్రెస్ట్ రావడానికి ఒక కారణం ఏంటంటే, ఒక మూవీ చూడడానికి వెళ్ళిపోయిన టైంలో, ఈ మూవీ అహం చెప్పి ఒక మూవీ, దానిలో సంతోష్ శివన్ కెమెరామెన్. అండ్ ఆ మూవీ చూసిన టైంలో నా ఫ్రెండ్స్ అన్ని చెప్పాను చాలా బాగుంటుంది సినిమాటోగ్రఫీ చెప్తే, నేను అది అవుట్ ఆఫ్ ఫోకస్గా ఉండదు అలా చెప్పాను. అప్పుడు అందరూ నన్ను దేవర్ లాఫింగ్ అట్ మీ. ఓకే, ఏ ఫోటోగ్రఫీ బాగుండేది కానీ అవుట్ ఆఫ్ ఫోకస్ అలా చెప్పి. అప్పుడు నాకు అది ఏంటి అది తెలియాలని ఒక ఇది. వేరే ఒక విషయం, చిన్నప్పటి నుంచి ఎవరికైనా కెమెరా చూస్తే ఒక ఎక్సైట్మెంట్ ఉంది కదా, దానిలో చూడాలి అని. ఫాదర్ ఒక క్లిక్ 3 కెమెరా పెట్టి ఇంట్లో ఫోటో క్లిక్ చేసిన టైంలో నాకు చూడాలి చెప్తే అది ఎక్స్పెన్సివ్ కెమెరా, టచ్ చేయకూడదు చెప్పాను. సో ఫస్ట్ క్లిక్కే అది ఫాదర్ తెలియకుండా నేను ఒక క్లిక్ చేశాను దానిలో. అప్పుడు చాలా హీ స్కోల్డ్ మీ. ఓకే, తిట్టారు. తర్వాత దెన్ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ దిస్ కెమెరా. అప్పుడు ఫిలిం ఇన్స్టిట్యూట్ వెళ్ళిపోయిన టైంలో ఫాదర్కి యాక్టింగ్ చెప్తే ఏదైనా తిడుతున్నాను చెప్పి, నాకు ఫోటోగ్రఫీ తెలియాలి చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిపోయిన టైంలో దే వర్ ఆస్కింగ్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ యాక్టింగ్, అప్పుడు ఎందుకు ఫోటోగ్రఫీ అలా అడిగింది. ఇప్పుడు నేను చెప్పాను నా ఫీచర్స్ అన్ని అంత మంచిది లేదు. మీరే చెప్పారా? మంచిది లేదు. అప్పుడు సినిమా అంటే ఒక గ్యాంబ్లింగ్ లాగా, వస్తే వస్తుంది లేదంటే లేదు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అలా చెప్పాను. టెక్నికల్గా ఏదైనా లెర్న్ చేస్తే. సో వాళ్ళు చెప్పాను యాక్టింగ్ చేసినది
హ్యూమన్ బీయింగ్ స్టోరీస్ మనకు చెప్తుంటది. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఎవరైనా ఉంటే దే కెన్ యాక్ట్ అలా చెప్పాను. ఓకే. దెన్ ఐ జాయిన్ ఫర్ యాక్టింగ్ ఫాదర్కి చెప్పి. కానీ విత్ ఇన్ 2 weeks నాకు తెలిసింది యాక్టింగ్ ఎవరికి చదివినలాగా లేదు, అది న్యాచురల్ ఇన్బోర్న్ టాలెంట్ ఉండాలి. సో ఐ టోల్డ్ మై ఫాదర్, దీనికోసం మీరు డబ్బు పెట్టకూడదు, ఐ విల్ కమ్ బ్యాక్ అలా. అప్పుడు ఫాదర్ తిట్టి, మీరు ఒక సర్టిఫికెట్ పెట్టి వచ్చే ఎక్కడైనా వెళ్ళిపోతే మీరు హాఫ్లో స్టాప్ చేసి వస్తుంది, చదివి సర్టిఫికెట్ తీసుకురండి అలా చెప్పాను. అప్పుడు వాట్ హ్యాపెండ్ ఈజ్ లైక్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్న దానికి చాలా ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళిపోయింది. సో ఐ సా ఎ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్. అప్పుడు చూసిన టైంలో ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ సినిమా అండ్ ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమా. ఓకే. దెన్ అది ఒక అలవాటు అయిపోయింది సినిమా చూడడానికి. యాక్చువల్లీ ఫారెన్ ఫిలిమ్సే చాలా చూసారు, ఇన్ఫ్లుయెన్స్ అయింది. తర్వాత మన ఇండియన్ మూవీస్ చూసిన టైంలో మలయాళంలో అన్ని 80s టైంలో అన్ని చాలా క్లాసిక్ మూవీస్ వచ్చిన టైం. కానీ టెక్నికలీ ఇట్ వాస్ నాట్ బ్రిలియంట్ అట్ దట్ టైం. ఇట్ వాజ్ లైక్ స్ట్రైట్ నరేషన్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ సినిమా చూస్తే సినిమా ఫారినరే, దే ఓన్లీ ఇన్వెంటెడ్ సినిమా. సో దానిలో ఎంత చేంజ్ ఫారిన్ సినిమాస్లో వస్తుంది, ఒక్కొక్క కంట్రీస్లో ఎలా చేంజ్ వస్తుంది, అలా చూసిన టైంలో ఐ వాజ్ థింకింగ్ ఐ వాంట్ టు నరేట్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీస్. ఓకే. సో దానికి ఫస్ట్ అక్కడ చదివిన టైంలో నోట్స్ అన్ని ఫోటోగ్రఫీ పెట్టింది, లెర్న్ చేశాను. కానీ ఎప్పుడైనా ఒక ప్రొఫెషనల్ కెమెరాలో క్లిక్ చేయలేదు. ఓకే. అప్పుడు కోర్స్ తర్వాత ఇంట్లో వచ్చి కెన్ యూ బై మీ ఆ కెమెరా అలా అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. ఓకే. అప్పుడు ఇంట్లో గొడవ అయ్యి నేను చెప్పాను, నాకు డబ్బు వచ్చి నేను ఒక కెమెరా పర్చేస్ చేసి నేను వస్తా చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇంట్లోంచి వెళ్ళిపోయి ఫాదర్ కూడా చెప్పాను, వాళ్ళకి డబ్బు వాల్యూ తెలీదు, అన్నీ ఫ్రీగా వస్తుంది. సో హీ హ్యాస్ టు లెర్న్ వాట్ ఈస్ లైఫ్. At the age of like around 20, 18, 19, 20 అలా. I have one doubt, sir. అసలు మీరు స్కూలింగ్ చదువుకున్నారా? నేను +2 ఫెయిల్. ఇంటర్ వరకు చదువుకున్నాను. అప్పుడు ప్రీ డిగ్రీ. ఓకే. ప్రీ డిగ్రీలో నాకు మ్యాథ్స్, ఎకనామిక్స్ జరగలేదు. లాంగ్వేజ్ లో ఇంగ్లీష్, హిందీలో అన్ని మంచి మార్క్ ఉండేది. ఇంగ్లీష్, హిందీలో మంచి మార్క్ ఉండేది. కానీ అది చదివితే కూడా నాకేమి మైండ్ లో రాలేదు. ఓకే. ఓకే. సో ఫైనల్లీ ఇంటి నుంచి వెళ్ళిపోయారు, కెమెరా కొనివ్వలేదని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయారు మీరు. నేను ఏదైనా జాబ్ చేసి కెమెరా పర్చేస్ చేసి వస్తా చెప్పి వెళ్ళాను. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్, నాకు ఒక గ్రూప్ ఉండేది, వాళ్ళకి మిమిక్స్ ట్రూప్ ఉండేది. సో వీ యూస్ టు డూ ప్రోగ్రామ్స్ చాలా విలేజెస్లో అక్కడెక్కడ అన్ని. సో అలాగ ప్రాక్టీస్ చేసిన టైంలో నేను ఒక పర్సన్ మీట్ చేశాను. ఆ పర్సన్ తమిళనాడులో తిరుపూర్లో ఒక బనీన్ కంపెనీలో జాబ్ ఇస్తా చెప్తే నేను వాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది. నమ్మి వెళ్ళారు. ఓకే. కానీ అక్కడ వెళ్ళిపోయిన టైంలో తెలుస్తుంది వాళ్ళకి ఏమీ లేవు. యాక్చువల్లీ ఈ వాజ్ చీటింగ్ మీ. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎవరైనా వస్తే ఇలా జాబ్ పెట్టి ఏదైనా బ్లాక్మెయిల్ చేసి డబ్బు అలా. అప్పుడు 3 days నేను ఒక రూమ్లో క్లోజ్గా ఉంటుంది. దెన్ తర్వాత నేను నెక్స్ట్ డే అక్కడి నుంచి పారిపోయి తర్వాత ఇంటికి రిటర్న్ వెళ్ళిపోవడానికి కూడా కష్టం. అప్పుడు ఒక బిల్డింగ్ పెయింటింగ్ వాళ్ళు చూసి నేను మలయాళీ చెప్పి వాళ్ళ దగ్గర జాబ్ రావడానికి చెప్పాను, వాళ్ళ రూమ్లో స్లీపింగ్. ఓకే. సో యువర్ ఫస్ట్ జాబ్ వాస్ దట్. ఎంత అమౌంట్ ఇచ్చారు? ఎంత? అది అమౌంట్ నాకు ఇప్పుడు గుర్తులేదు, కానీ నా హ్యాండ్ అన్ని చాలా సాఫ్ట్. అప్పుడు ఫస్ట్ డే అక్కడ వెళ్ళిపోయిన టైంలో ఒక వాళ్ళు చెప్పాను, ఒక బిల్డింగ్ 2nd floor 3rd floorలో ఉండదు. అక్కడ ఒక బాయ్ అక్కడ ఉండదు. వాళ్ళు అడిగింది, ఏంట్రా ఏదైనా లవ్ ఫెయిలియరా, అక్కడి నుంచి పారిపోయిందా అలా అడిగింది. అలా ఏమీ లేదు చెప్పాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, అది మెయిన్ వాళ్ళు చూస్తే మీరు చేయండి, లేదంటే ఏం చేయలేదంటే పర్లేదు అలా చెప్పాను. కానీ మనం ఏదైనా జాబ్ చేస్తే 100% చేయాలి కదా, చేసి స్కిన్ అన్ని పారిపోయింది. సో
వెన్ ఐ వాస్ వర్కింగ్ ఐ వాస్ థింకింగ్ లైక్ నేను ఎందుకు ఈ జాబ్ దానికి ఇన్ బిట్వీన్ నేను ఒక బార్లో వర్క్ చేయడానికి వెళ్ళిపోయింది, అక్కడ సరిగా లేదు చెప్పి అక్కడి నుంచి పారిపోయి అలా కొన్ని అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న టైంలో ఏదో ఒక అమ్మాయి మన సైట్ కొడుతున్నాను. అప్పుడు నేను థింక్ చేశాను, నేను లైఫ్లో ఏదైనా మంచిగా రావాలి చెప్పి మన స్ట్రైట్గా ఫాదర్ మదర్ చదవడానికి చెప్తుంటుంది, నేను ఇదన్నీ పక్కన పెట్టి ఇక్కడ ఇలా జాబ్ చేస్తే నా లైఫ్ అలాగే పాడైపోతుంది అలా ఒక ఫీల్ వచ్చి ఐ వెంట్ బ్యాక్. ఓకే, మళ్ళీ వచ్చేసారు, కెమెరా కొనకుండానే వచ్చేసారు, రిటర్న్ వచ్చేసారు. రిటర్న్ వచ్చిన టైంలో ఫాదర్ చూసి షాక్ అయింది. ఒక 1 వీక్ అక్కడ వర్క్ చేశాను. ఫాదర్ చూసి తెలియలేదు, నేను గడ్డం అన్ని పెట్టి వచ్చింది, పోల్చుకోలేదు, ఫుల్ డల్ అయిపోయింది. అప్పుడు ఎందుకుగా ఇలా ఒక పిల్లలు అలా చెప్పి తిడుతున్నాను. దెన్ ఐ వాస్ ఆస్కింగ్ ఫర్ ఎ కెమెరా. దెన్ ఆన్ దట్ డే మై ఫాదర్ వాజ్ క్రైయింగ్ ఇన్ ద నైట్. నేను స్లీపింగ్లో ఉండేది చెప్పి ఈ పిల్లలు ఏం చేయాలి, హైట్ కూడా లేవు, ఒక పోలీసులో కూడా వెళ్ళలేదు, ఏం విజయో పెట్టాలి. మదర్ చెప్పాను, మీరు తిడితే హీ వోంట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ లైఫ్, నేను మాట్లాడతా లేదంటే వాళ్ళు వెళ్ళిపోదా, సో ఐ విల్ టాక్ టు హిమ్ అలా చెప్పాను. చాలా రోలర్ కోస్టర్స్ ఉన్నాయి సార్ మీ లైఫ్ లో. యువర్ లైఫ్ వాస్ కంప్లీట్లీ అంటే లైక్ మీకు చాలా ఎపిసోడ్ అవుతుంది, చాలా బోరింగ్ కూడా ఉండదు. నో 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 ఇట్స్ నాట్ అ బోరింగ్, బట్ మీరు చెప్తున్నప్పుడు లైక్ విజువలైజేషన్ అంటే ఒక ఇంట్రెస్ట్ కి ఎంతలా మీరు ఇచ్చేసారని అర్థం అవుతుంది. సో ఫైనలీ వెన్ యూ బాట్ యువర్ ఫస్ట్ కెమెరా? సో ఆఫ్టర్ దట్ నేను ఇన్స్టిట్యూట్లో చదివిన టైంలో ఒక షార్ట్ ఫిల్మ్లో యాక్టింగ్ చేశాను. యాక్ట్ చేశారు. అప్పుడు దానిలో ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ వాళ్ళు ఒక మూవీ కోసం, మోహన్ లాల్ మూవీ అక్కడ షూటింగ్ జరుగుతుంది. షాజీ కైలాస్ డైరెక్టర్, చెప్తా ఎందుకు చెప్తుండదండి. షాజీ కైలాస్ డైరెక్షన్లో సురేష్ గోపి మూవీ లేదు మోహన్ లాల్ మూవీ జరుగుతుంది. అప్పుడు నేను అక్కడ వాళ్ళకి నేను అడిగాను, నాకు అసిస్టెంట్గా ఏదైనా జాబ్ ఉంటే చూడండి. అప్పుడు హీ asked my father to come. He told my father, buy a camera for him, he can be my assistant. అలా చెప్పి విత్ ఇన్ 1 hour నా ఫాదర్ నాకు ఒక కెమెరా పర్చేస్ చేసి ఇచ్చాను. అయ్యా, కానీ దాని తర్వాత నేను ఎప్పుడైనా ఫోటోగ్రాఫర్ చూడలేదు. ఈవెన్ ఐ గాట్ అ కెమెరా, దెన్ ఐ స్టార్టెడ్ క్లిక్కింగ్. అప్పుడు నేను క్లిక్ చేసిన ఫోటోగ్రాఫ్స్ చూసి అందరూ చాలా బాగుండదు చెప్పాను. అప్పుడు మ్యారేజ్ ఫంక్షన్ ఫోటోగ్రాఫ్స్ చాలా చేశాను. అప్పుడు దానిలో వచ్చిన డబ్బన్నీ సేవ్ చేసి ఐ వాంట్ టు డూ మూవీ. అప్పుడు విత్ ఇన్ 1 year ఎంత డబ్బు వచ్చింది, ఆ డబ్బులు నేను ఒక షార్ట్ ఫిలిం ప్రొడ్యూస్ చేసి అండ్ ఆ ఫిలింకి స్టేట్ అవార్డ్ వచ్చింది. దెన్ లైఫ్ స్టార్టెడ్. వావ్, గ్రేట్. ఎక్కడి నుంచో మొదలై ఎక్కడి నుంచో ఇప్పటి వరకు అంటే లైక్ ఏదైనా క్వశ్చన్ మార్క్ ఉందా అబౌట్ సినిమాటోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ? క్వశ్చన్ మార్క్ ఏమీ లేదు. ఐఎమ్ జస్ట్ లివింగ్ మై లైఫ్ హ్యాపీగా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్న టైం అంతే, ఫ్యూచర్ అలా ఏమీ థింకింగ్ లేదు. ఫ్యూచర్లో చేయడానికి చాలా విషయం ఉంటుంది, దానికి ఐడియాస్ ఉంటుంది, వీ విల్ బి వర్కింగ్ ఆన్ ఇట్. అది జరుగుతుందా లేదా తెలియదు కదా. ఓకే, సో నాకు తెలిసి మీరు చాలానే తెలుగు సినిమాలు చేశారు అండ్ తెలుగు సినిమా చేసిన ప్రతివి సూపర్ హిట్. ఐ థింక్ యువర్ కెరీర్ స్టార్టింగ్ విత్ అ తెలుగు మూవీ, రైట్? యా. ఏంటి ఆ సినిమా పేరు? ప్రేమాయ నమః. ప్రేమాయ నమః. ఎలా వచ్చింది ఆఫర్? అది నేను కల్కటా మెయిల్ చూడాలో ఉంది మూవీ హిందీలో చేసినది. ఐ వాజ్ వర్కింగ్ విత్ రవికే చంద్రన్, కెమెరామెన్ రవికే చంద్రన్ యాజ్ అన్ అసిస్టెంట్. అప్పుడు ఆ మూవీలో ఉన్న అసోసియేట్ డైరెక్టర్ హీ సా మై షార్ట్ ఫిలిం. వాళ్ళు నేను ఫస్ట్ మూవీ చేస్తే మీరే కెమెరామెన్ చెప్పాను. సో అలా వచ్చింది. విత్ ఇన్ 1 year ఐ బికేమ్ ఏ కెమెరామెన్. ఓకే, సో తెలుగు బాగా మాట్లాడుతున్నారు కదా, ఏ సినిమా చేస్తున్నప్పుడు తెలుగు నేర్చుకున్నారు? ఉప్పన చేసిన టైంలో, రీసెంట్ గానే ఉప్పన చేస్తున్నప్పుడు. ఎందుకలా? ఎందుకంటే బుచ్చిబాబుకి హిందీ తెలీదు, ఇంగ్లీష్ తెలీదు. సో నాకు కమ్యూనికేషన్ కోసం నాకు తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది. అది ఒక విషయం. కానీ మెయిన్ రీజన్ కమల్ హాసనే. ఎందుకంటే కమల్ సార్ మూవీ చేసిన టైంలో ఎందుకు తెలుగు నేర్చుకోరా అలా అడిగింది. సచ్ ఎ బ్యూటిఫుల్ లాంగ్వేజ్, మీరు అది యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. అప్పుడు ఇంకా కొంచెం ఈజీగా ఉండదు
సినిమాటోగ్రఫీలో స్టోరీ కరెక్ట్గా తెలిస్తే ఇట్ విల్ బి మోర్ ఇంపాక్ట్ఫుల్ అలా చెప్పాను. సో ఐ టోల్డ్ హిమ్ లైక్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు తెలుగు ఇండస్ట్రీ, వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఎవరైనా వర్క్ చేస్తే కొన్ని ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళ దగ్గర వర్క్ చేస్తే ఇంకా బాగుండదు. సో నేను ఏదైనా మూవీకి వెళ్ళిపోతే ఐఎమ్ లైక్ ఎ ఫారినర్ హియర్, అప్పుడు ఐ విల్ బి గెటింగ్ ఇన్ ఇంగ్లీష్ స్క్రిప్ట్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఫిలిం అండ్ ఐ విల్ బి గెటింగ్ ఎ బెటర్ ఫిలిం అలా థింక్ చేశాను. సో ఈ సెట్ లైక్ నో బట్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్, నేర్చుకుంటే అలా చెప్పాను. సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్. ఎస్. అండ్ మీరు కమల్ సార్తో చేసిన 2 సినిమాలు కూడా సూపర్ సినిమాలు, ఒకటి విశ్వరూపం 2, ఇంకొకటి ఉత్తమ విలన్. సో ఏ షాట్ పెడుతున్నప్పుడు కానీ ఏ ఫ్రేమ్ పెడుతున్నప్పుడు కమల్ హాసన్ గారిని చూసి యూ గాట్ మెస్మరైజ్డ్ ఆర్ కాసేపు కట్ చెప్పడం మర్చిపోయారు? లేదు, అది యాక్చువల్లీ ఫస్ట్ నేను కమల్ సార్ చూసిన టైంలో నాకు చాలా ఫస్ట్ టైం మీటింగ్లో నాకు తెలిసి ఎలా ఒక డెడికేటెడ్ ఫిల్మ్ మేకర్ హీస్, ఎలా ఒక డెడికేటెడ్ ఆర్టిస్ట్ హీస్, అప్పుడు అదే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అయింది. నేను ఎప్పుడైనా సినిమా వెన్ ఐఎమ్ షూటింగ్, నాకు నా ఫ్రంట్లో ఉన్న కెమెరా ముందుకున్న వాళ్ళు క్యారెక్టరే, అది అక్కడ సూపర్ స్టార్ లేదు, కమల్ సార్ లేదు, ఎవరు లేదు. సో ఐ క్యాన్ టాక్ టు హిమ్ ఎనీథింగ్, లైక్ వాళ్ళు ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా నాకు చెప్పాలి కదా. సో ఆ ఓపెన్గా మాట్లాడుతుంది అదే సార్కి చాలా ఇష్టం. ఓకే, చెప్పారా ఎప్పుడైనా కమల్ గారికి? అంటే లైక్ ఒక 2-3 టేక్స్ తీసుకున్న సీన్ ఏదైనా చెప్తారా ఉత్తమ విలన్ లో? లేదు, యాక్చువల్లీ నాకు సార్కి ఉన్న కమ్యూనికేషన్ ఎలా అంటే, సార్ నాకు ఏదైనా మిస్టేక్గా పడితే హీ విల్ బి ఆస్కింగ్ ఫస్ట్ షార్ట్, ఓకే హీ విల్ బి ఆస్కింగ్ మీ. అప్పుడు నేను కెన్ యూ రీవైండ్ అండ్ వాచ్ వన్ మోర్ టైమ్ అలా చెప్తే హీ వోంట్ వాచ్ దట్. సార్ స్ట్రైట్ గా విల్ డూ వన్ మోర్ అలా చెప్పి హీ విల్ డూ వన్ మోర్ అండ్ లేదంటే అండ్ హీల్ బి ఆస్కింగ్ ఓకే, దెన్ ఐ విల్ బి టెల్లింగ్ ఓకే. అదే సార్కి మనం ఏమి చెప్పడానికి అలా ఏమి లేదు. ఎప్పుడైనా ఏదైనా చెప్తే హీ విల్ బి ఆస్కింగ్ డిడ్ ఐ ఓవర్ యాక్ట్ అలా అడుగుతారు. ఎందుకంటే సార్కి తెలుసు సార్ ఎంత ఎక్స్ట్రీమ్ అక్కడ వెళ్ళిపోతుంది, ఇక్కడ వెళ్ళిపోతుంది, దానికి he is having a proper clarity also. Okay, so you are the first audience of movie. మీరు ఏ మూవీకి చేసినా అలా లేదు, you are the first audience కదా. యాక్చువల్లీ స్టోరీ రైటింగ్ చేసిన వాళ్ళు he will watch a movie ఫస్ట్, వాళ్ళ మైండ్ లో ఇన్ ఇమాజినేషన్. తర్వాత డైరెక్టర్కి ఒక వెర్షన్ ఉంటుంది. ఈ 2 వెర్షన్స్ నుంచి ఇప్పుడు రైటర్ డైరెక్టర్ ఒకటే వాళ్ళు ఉంటుంది అంటే వాళ్ళకి ఒక వెర్షన్ ఉంటుంది. నేను వచ్చిన టైంలో మై వర్షన్ విల్ బి సంథింగ్ డిఫరెంట్, దాట్ నేను ఎలా కమ్యూనికేట్ చేసి వాళ్ళకి కన్విన్స్ చేసి హౌ ఐఎమ్ టేకింగ్ ఎ మూవీ అది వేరే. ఇప్పుడు ముందులాగా మన ఫిలింలో షూట్ చేసిన టైంలో ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు వాచ్ ద ఫిలిం. ఇప్పుడు అలా లేదు, యు ఆర్ హ్యావింగ్ 10 మానిటర్స్, అక్కడ అందరూ చూస్తున్నాను. సో నేను ఐలో చూస్తున్నాను, ఆ సేమ్ టైంలో అందరూ చూస్తున్నాను. సో ఆ సినిమాటోగ్రాఫర్ అంటే లైక్ ఎవరికి ఫ్రెండ్ గా ఉండాలి, అంటే లైక్ ఇన్ కాస్టింగ్ కావచ్చు అట్లా? బేసిక్ గా అందరికి ఫ్రెండ్ గా ఉండాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక కోపంలో ఏదైనా మాట్లాడితే రిజల్ట్ విల్ బి మీకు ఉండరా అలా ఉండదు కదా, యూస్లెస్ ఫెల్లో. అలాగే మనకు చెప్పిన సార్ ఇలా చెప్తుండే కూడా యూస్లెస్ ఫెల్లో అలా అటుపక్కించి చెప్తుండేది. సో యూ గివ్ లవ్, నేను అందరికీ చెప్తుండేది అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ కెమెరామెన్, అసోసియేట్ డైరెక్టర్ అలా ఒక ఇది లేకుండా మీరు ఒక స్టోరీ కోసం వర్క్ చేయడానికి వెళ్ళిపోతే నేను ఒక డైరెక్టర్, నేను ఇలా ఉంటుంది అలా ఉండకూడదు, నేను ఒక కెమెరామెన్ అలా ఉంటుంది అలా ఉండకూడదు. సో వీఆర్ ఆల్ నరేటింగ్ ఎ స్టోరీ. ఆ స్టోరీలో మనకి ఇష్టం ఉంటే ఎంత లవ్ పెడుతుంది, అంత లవ్ పెడితే అంత బాగుండదు. సో వీ షుడ్ నాట్ బి హ్యావింగ్ ఏ హెడ్ ఏక్ ఫర్ ఎనీ అదర్ పీపుల్. అండ్ తండేల్ ఉపెన 2 సీ బ్యాక్ డ్రాప్ మూవీస్, కాకపోతే 2 డిఫరెంట్ స్టోరీస్. బట్ ఒక సముద్రాన్ని అంత అందంగా చూపించడం కానీ, అండ్ ఈవెన్
ఇటుపక్క కృతి గారిని అండ్ ఇటుపక్క సాయి పల్లవి గారిని చాలా బాగా చూపించారు. చాలా మంది చెప్పడం ఏంటంటే శ్యామ్ దత్ గారి ఫ్రేమ్ లో అమ్మాయిలు భలే కనిపిస్తారని. ఐ థింక్ సాయి పల్లవి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ చెప్పండి, అంటే లైక్ సీకి మీకు ఉన్న కనెక్షన్, లైక్ ఫోటోగ్రఫీ ఎలాంటి ప్రికాషన్స్ అవి? బేసికలీ ఐ లవ్ నేచర్, అందుకే సినిమాటోగ్రఫీ జాబ్ లో ఉంటది. సో మన నేచర్ లో అందరూ ఉంటది. ఇప్పుడు మన ఒక అమ్మాయి వస్తే ఆ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే ఆ క్యారెక్టర్కి సెట్ అయిన ఒక లైటింగ్ చేయాలి, లెన్సింగ్ చేయాలి, కెమెరామెన్ మూమెంట్ ఉందా లేదా, ఇదన్నీ ఒక డిసిషన్ మేకింగ్ ఉంటుంది కదా. సో ఐ విల్ బి ఇన్వాల్వింగ్ ఫ్రమ్ ద కాస్టింగ్. ఓకే, అదే ఎలా ఉంటుంది, వాళ్ళ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, మెస్సీగా ఉంటుందా లేదంటే ప్రాపర్గా ఉంటుందా, లిప్స్టిక్ ఉందా లేదా, ఇదన్నీ ఉంటుంది కదా. సో ఫ్రమ్ ద కాస్ట్యూమ్ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ విల్ బి గోయింగ్ ఫర్ ద కాస్ట్యూమ్ పర్చేస్ ఫర్ ఆల్ ద యాక్టర్స్. ఎందుకంటే ఒక కలర్ ప్యాలెట్ మనకి కరెక్ట్గా ఉండాలి. సో షూట్ చేస్తే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 o'clock అన్ని షూట్ చేయడం వెళ్ళిపోతే ఇట్ వోంట్ బి లుకింగ్ నైస్. అప్పుడు ఈవినింగ్ మార్నింగ్ ఎలా ఉంటుంది, లైట్ ఎలా ఉంటుంది, నైట్ ఎలా ఉంటుంది. సో ఐ విల్ బి టేకింగ్ ఎ కాల్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కలర్, ఈచ్ అండ్ నేచర్లో ఉన్న కలర్స్. ఇప్పుడు కాకినాడ షూట్ చేసిన టైంలో యాక్చువల్లీ డైరెక్టర్ డజంట్ వాంట్ టు షూట్ ఇన్ కాకినాడ. ఓకే, ఐ వాస్ ఉప్పన. ఓకే, సో ఐ వాస్ టెల్లింగ్ హీ వాంట్ టు షూట్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీ బ్యాక్ డ్రాప్స్. సో నేను చెప్పాను ఒక ఈ స్టోరీ ఇక్కడే జరుగుతుంది, సో లెట్స్ షూట్ హియర్. అప్పుడు ఎందుకంటే దానికి ఒక నేటివిటీ ఉంది కదా. కాకినాడ చూస్తే మీకు ఎల్లో బ్లూ బ్యాక్ కలర్లో ఉన్న బోట్స్ ఉంటుంది, ఆ నేచర్కి ఒక వేరే క్యారెక్టర్ ఉంటుంది. సో నేను కేరళ నుంచి వచ్చిన వాళ్ళు, అప్పుడు నాకు అన్నీ కొత్తగా ఉంటుంది. సో బుచ్చి పుట్టినది హీఈస్ ఫ్రమ్ కాకినాడ. సో ఇట్ ఈస్ వెరీ నార్మల్ ఫర్ దమ్. అవును, నాకు కొచ్చిన్లో వస్తే నాకు కొచ్చిన్లో అన్ని నార్మల్ గా ఉంటుంది, అలా ఫీల్ ఉంటుంది కదా, అలాగే వాళ్ళు కూడా ఉంటుంది. సో ఐ విల్ బి థింకింగ్ లైక్ నా స్టోరీ కొచ్చిన్లో లేదు, వేరే ఎక్కడైనా చేయడం అలా ఉంటుంది కదా. సో సేమ్ థింగ్ వాస్ హ్యాపెనింగ్. సో ఐ టోల్డ్ హిమ్ లైక్ నేను చూపిస్తా, ఐఎమ్ సీయింగ్ సంథింగ్ ఎల్స్, విల్ గో ఎట్ అలా. ఓకే, సో టెల్ అబౌట్ సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారు. బికాస్ కొన్ని సీన్స్ ఉంటాయి, అఫ్ కోర్స్ మీరు చూపించే విధానం బట్టే మాకు ఏడుపు రావడము, మేము ఇన్వాల్వ్ అవడం చేస్తాం. సో వాళ్ళ యాక్టింగ్ 100% ఉంటే ద వే యూ టేక్ దెమ్ అండ్ ద వే ద షాట్ అన్నది ఉంటుంది కదా, అది చాలా వేరే లెవెల్ అనమాట. లాస్ట్ షాట్ గురించి చెప్పండి. లైక్ సాయి పల్లవి గారు పరిగెట్టుకుంటూ నాగ చైతన్య గారి దగ్గరికి వెళ్తారు కదా, సో ఆ షాట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యాక్చువల్లీ మన ఒక స్పెషల్ లొకేషన్ సెలెక్ట్ చేశాను తండేల్ కోసం. ఎందుకంటే మన స్టోరీ జరిగిన ప్లేస్ మనం అక్కడ షూట్ చేయలేదు, వి షాట్ ఇన్ ఉడుపిలో. సో నేను ఓపెన్ చేసి తర్వాత సేమ్ సీ లాగా ఉండకూడదు చెప్పి we were having a research on it and we find a different kind of a location. సో ఆ లొకేషన్లో మన సెట్ పెట్టి we were shooting there. సో దానిలో we have that scene like she is running and going, all those kind of thing. So that location ki oka speciality undadi. మార్నింగ్ టైంలో ఫుల్ వాటర్ ఉండదు, సీ లాగా ఉండదు. ఈవినింగ్ లో వాటర్ అన్ని పోతుంది. సో వి పుట్ సెట్ లైక్ టెంపుల్ ను, అక్కడ పక్కన వేరే ఒక టెంపుల్ కూడా ఉండదు. కానీ ఆ టెంపుల్ లో ఉంటే మనకి కరెక్ట్ వ్యూ అని ఏమీ లేదు. సో వి క్రియేటెడ్ న్యూ టెంపుల్ అక్కడ. సో లొకేషన్ వాస్ హెల్పింగ్ అస్ అ లాట్. అండ్ ఆఫ్ కోర్స్ సాయి పల్లవి గారు కైండ్ ఆఫ్ యాక్టర్స్, దే ఆర్ లైక్ 100-200% లైఫ్ పెడుతుంది సినిమాలో. సో వి జస్ట్ హావ్ టు ఎంజాయ్ ఇట్ అంతే. ఎన్ని టేక్స్ పర్ డే ఆర్ సింగిల్ టేక్ ఫర్ దట్ వన్? సింగిల్ టేక్ ఓన్లీ. ఇఫ్ ఇట్ ఆల్ 2 takes వెళ్ళిపోతే అది ఫోకస్ కోసం అలాగే. ఓకే, సో సింగిల్ షాట్ కి నార్మల్ గా చూస్తున్న షాట్స్ కి డిఫరెంట్ ఏంటి? విచ్ వన్ ఇస్ వెరీ డిఫికల్ట్? సింగిల్ షాట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఒక కెమెరామెన్ కెమెరా హోల్డ్ చేసి ఫుల్ వాక్ చేయాలి, చాలా హెల్త్ కావాలి ఒక విషయం. వేరే ఒక విషయం ఏంటంటే దీనిలో
బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళన్నీ కొరియోగ్రఫీ చేయాలి. సో ఇక్కడ ఒక వాళ్ళు కెమెరాలో చూడకూడదు, ఎవరైనా చూస్తే సెకండ్ టేక్ వెళ్ళిపోవాలి. ఈ కెమెరా మూమెంట్లు అన్ని ఏరియాలో లైట్ కరెక్ట్గా ఉండాలి. సో కంటిన్యూటీ చూడాలి, లైట్ కరెక్ట్గా ఉండాలి. ఎవరైనా ఒక మిస్టేక్ చేస్తే ఇంకా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. కానీ నాకు తెలిసి తెలుగులో సింగిల్ షాట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మెయిన్గా స్క్రిప్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మన షూట్ చేసిన తర్వాత ఎడిట్లో నేను మ్యాడ్లో కూడా సింగిల్ షాట్లో పెద్ద పెద్ద షార్ట్స్ అని పెట్టాను. కానీ ఫైనల్లో అదన్నీ కట్ అయిపోతుంది, ఆ లెంగ్త్ అది ఇది చెప్పి. సో ఫస్ట్ నేను అన్ని డైరెక్టర్స్కి చెప్తుంటుంది, ఫస్ట్ స్క్రిప్ట్ ఎడిట్ చేస్తే దెన్ వెన్ యూ గో ఫర్ ద షూట్ ప్రొడ్యూసర్ విల్ బీ సేవింగ్ మనీ అండ్ వీ కెన్ సేవ్ టైమ్ అండ్ వీ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ క్లారిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు మన ఇక్కడ షూట్ చేసి తర్వాత ఎడిటింగ్ వెళ్ళిపోతుంది, అదే ఎడిటింగ్ మన స్క్రిప్ట్లో ముందుగా చేస్తే ఇట్ విల్ బి బెటర్ ఫిల్. ఎస్. అండ్ మ్యాడ్ మూవీ లాస్ట్ డేనో సాంగ్ షూటింగ్ అప్పుడు మీరు గిటార్ వాయించి స్టెప్పులు వేసారు, 2 స్టెప్పులు వేసారు. అదన్నీ ఫన్, మీరు ఎంజాయ్ చేస్తారు బాగానే. ఖచ్చితంగా, ఎందుకంటే కళ్యాణ్ లాగా ఒక డైరెక్టర్ ఉంటే వాళ్ళకి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండదు. హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీఈస్ డూయింగ్. వాళ్ళకి ఒక అబ్జర్వేషన్ చాలా డీప్గా ఉంటుంది. విలేజ్లన్నీ ఎక్కడైనా పీపుల్ హౌ దే ఆర్ బిహేవింగ్ అది ఉంటుంది కదా, దానిలో ఒక ఫన్ కూడా చూస్తున్నాను. సో ఇలాంటి టీంలో వెళ్ళిపోతే లైఫ్ ఎప్పుడైనా ఫెస్టివల్ లాగే, ఈచ్ అండ్ ఎవ్రీ డే విల్ బి. ఓకే. సో శ్యామ్ దత్ గారిది యాజ్ అ సినిమాటోగ్రాఫర్గా ఫస్ట్ తీసుకునే రెమ్యునరేషన్ ఎంత? I took 5 lakhs in the beginning. 5 lakhs in the beginning, స్టార్టింగ్లో 5 lakhs. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో విచ్ వన్ ఈస్ వెరీ టఫెస్ట్? అలా టఫ్ ఏమి లేదు, ఎందుకంటే ఒక మూవీ నుంచి వేరొక మూవీ వేరేలాగా ఉండాలి. ఇప్పుడు మీరు నా మూవీస్ చూస్తే కూడా ప్రస్థాన మూవీ ఒకలాగా ఉంటుంది, తండేలో ఒకలాగా ఉంటుంది, ఉప్పెన ఒకలాగా ఉంటుంది. సో సేమ్ కెమెరామెన్ లుక్ లేదు కదా. సో ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ సిగ్నేచర్ ఇన్ మై విజువల్స్, ఎందుకంటే ఆడియన్స్ నీడ్ సమ్ న్యూ విజువల్స్. ఆ న్యూ విజువల్స్ కోసం ఐఎమ్. అండ్ విరూపాక్ష ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో విరూపాక్ష ఇస్ ఎ వెరీ డిఫరెంట్ స్టోరీ. ఇట్ ఈస్ ఎ వెరీ డార్క్ ఫిలిం. సో టోటలీ వాట్ ఎవర్ మూవీ ఐ హ్యావ్ డన్ అక్కడ నుంచి చాలా డిఫరెంట్గా ఈ మూవీలో అది చాలా కష్టం. ఎందుకంటే నైట్లో లైటింగ్ చేసి స్మోక్ పెట్టి కరెక్ట్ సోర్స్ లైట్ కరెక్ట్గా ఉండాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అవుట్డోర్లో మనం ఏదైనా స్మోక్ పెడితే మన స్మోక్ పెట్టిన టైంలో ఇక్కడ నుంచి గాలి ఉండే సడన్గా అది ఇటుపక్క నుంచి రావుతుంది, అటుపక్క ఈ స్మోక్ మిషన్ అన్ని ట్రావెల్ చేయాలి, అటుపక్క ఇటుపక్క రన్నింగ్లో ఉంటుంది. ఒక్కొక్క టేక్కి చాలా కష్టం అవుతుంది. అప్పుడు సాయిధరం తేజ్ సార్కి కూడా యాక్సిడెంట్ అయ్యి కొన్ని కష్టములు ఉన్నాను. సో వీ హ్యావ్ టు గో ఫర్ లిటిల్ మోర్ టేక్స్. అప్పుడు సార్ కూడా చాలా కష్టం ఉండేది, అప్పుడు మనకు కూడా చాలా కష్టం. సార్కి ఏదైనా ఫీల్ అవుతుందా అది కూడా చూడాలి కదా, కష్టం ఉండకూడదు. సో బట్ వెన్ వీ స్టార్టెడ్ హీ వాస్, సార్కి ఒక ఇన్సైడ్ ఫైట్ ఉంటుంది మంచిగా చేయాలని. సో ఫైనల్ ఫిలిం ఫినిష్ అయిన టైంలో హీ వాస్. యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు చేస్తున్న వాళ్ళకి దెబ్బలు తగులుతాయి సరే, ఎప్పుడైనా అంటే లైక్ మీరు డ్యూరింగ్ ద రన్నింగ్ టైంలో కావచ్చు, నాకు తెలిసి రన్నింగ్ షాట్స్ అన్ని కూడా మీరు కూడా రన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఏమైనా ఇంజ్యూరీ జరగడం డ్యూరింగ్ ద షూట్ టైంలో, పడిపోవడం లాంటివి ఏమైనా? ఒక మూవీలో ఒక గన్ షాట్ దీనిలో గ్లాస్ బ్లాస్ట్ అవుతుంది కదా, సో గ్లాస్ వచ్చి ఇక్కడ స్టిక్ అయిపోయింది. అక్కడ ఒక టైంలో ఒక పర్సన్ వాజ్ జంపింగ్ అండ్ ఫాలింగ్ డౌన్. ఇక్కడ మన కెమెరా పెట్టి సేమ్ టైమింగ్లో ఇక్కడ రావాలి. అప్పుడు ఆ పర్సన్ స్ట్రైట్గా వచ్చి అది ఇలా కొట్టి అది దెబ్బ పెట్టింది. ఏ సినిమాకి? అది మలయాళం మూవీ, పృథ్వీరాజ్ మూవీ. తర్వాత ఆవకాయ బిర్యానీ మూవీ షూటింగ్ టైంలో నేను ఆటోలో కెమెరా ఫిక్స్ చేసి కింద కూర్చోండి, నైట్లో లెఫ్ట్ రైట్ అలా చెప్తుంది, ద డ్రైవర్ కాంట్ సీ ద రోడ్. అప్పుడు సడన్గా ఒక గట్టర్లో పడిపోయి నేనే పడిపోయింది కింద. వేరే ఒక మన ప్రస్థానం మూవీలో ఒక లెంగ్తీ షాట్ ఉంటుంది, దానికోసం పెద్ద క్రౌడ్ ఉండదు, రిహర్సల్ అన్నీ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది.
టేక్ టైంలో క్రౌడ్ ఇక్కడ వచ్చి ఇలా వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ ఒక వెల్ ఉండదు, ఇట్ ఈస్ లైక్ 14 feet ఇది, దానిలో రాక్స్ ట్యూబ్లైట్ అన్ని పెట్టింది. సో ప్రెస్ పీపుల్ రన్ అయితే కెమెరా కూడా రన్ అవుతుంది, ప్రెస్ కెమెరా లాగా. ఆ రన్నింగ్లో నేను కింద పడిపోయింది, ఇన్సైడ్ వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ అన్ని కట్ అయింది, కట్ అయ్యి షూటింగ్ స్టాప్ అయింది. కానీ 1 day బ్రేక్ చేసి నెక్స్ట్ డే నేను షూటింగ్ వెళ్ళిపోయింది. అప్పుడు అందరికీ చాలా ఇది, ఫేస్ అన్ని ఇలా ఉండదు, అలాగే షూటింగ్ వెళ్ళిపోయింది. ఎవరు మీ ఇన్స్పిరేషన్ సినిమాటోగ్రఫీలో? సినిమాటోగ్రఫీ ఇన్స్పిరేషన్ అంటే ఫారిన్ ఫిలిమ్సే. ఫారిన్ ఫిలిమ్స్ చూసి మనకి సినిమాలో ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత మన ఇండియన్ స్టోరీస్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే మన ఇండియాలో చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో వీ క్యాన్ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్టోరీస్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఐఎమ్ ట్రైంగ్ టు క్యాప్చర్ ఇట్. ఓకే, ఈవెన్ మూవీస్ వదులుకున్నవి ఉన్నాయా? లైక్ డ్యూరింగ్ యువర్ షెడ్యూల్, బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు, మూవీ ఆఫర్స్ వదులుకున్నవి ఏమైనా ఉన్నాయా? మూవీ చేయలేదు అలా. యాక్చువల్లీ ఇప్పుడు మన కార్తిక్ దండు మూవీ స్టార్ట్ అయింది కదా, ఆ మూవీకి యాక్చువల్లీ దే ఆర్ ప్లానింగ్ లైక్ 1 year 1.5 year అలా ఉంటుంది. కానీ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ లాస్ట్ 6 months. తర్వాత డైరెక్టర్ కూడా కొంచెం టెన్షన్ అయింది, ఎందుకంటే ఐఎమ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఫిలిం. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ్ మూవీ ఉంటుంది, వేరే ఒక మూవీ ఉంటుంది. సో దే ఆర్ టెల్లింగ్ దే విల్ వర్క్ ఇన్ మై డేట్స్. అప్పుడు ఇక్కడ డేట్ ప్రాబ్లం అవుతుంది, అలా టెన్షన్ అయ్యి he was asking, do you really want to do this, can you take another camera? I said like you can go ahead. Okay. ఎందుకంటే అది అలా వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. సో I came out of that film. Actually it was a very nice film. Who is your best friend in the industry, Telugu film industry? అందరూ నాకు ఫ్రెండ్సే, ఎందుకంటే నాకు ఇది అది ఇది అలా ఏమీ లేదు. ఎందుకంటే ఇఫ్ యూ ఆస్క్ ఇన్ ఇండస్ట్రీ, from the light man to the biggest star, everybody is close to me. Okay. So దానిలో నాకు ఎవరికైనా ఒక డిఫరెన్స్ లేవు, నాకు చిన్నది పెద్దది అలాగే డిఫరెన్స్ లేవు. ఓకే, బట్ టెల్ మీ వన్ థింగ్, ఇప్పుడు కొన్ని విఎఫ్ఎక్స్ సినిమాస్ వస్తున్నాయి. విరూపాక్ష ఈజ్ వన్ కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ మూవీ. బట్ ఇప్పుడు మీరు మూవీస్ అంటే లైక్ మూవీ మొత్తంలో మీరు ఉంటారు, మీ సినిమాటోగ్రఫీ ఉంటుంది. సో విఎఫ్ఎక్స్ వర్క్కి వెళ్ళేటప్పుడు యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మూవీ అండ్ లైక్ మీరు కూడా వెళ్ళి చూస్తారా? లైక్ మీ అవుట్పుట్కి విఎఫ్ఎక్స్ ఎట్లా మిక్స్ చేశారని? డెఫినెట్లీ. ఎందుకంటే విఎఫ్ఎక్స్ షూట్ చేయడానికి చాలా కష్టం ఉంటుంది, ఎందుకంటే అది ఈజీ లేదు. మన ఇప్పుడు ఒక గ్రీన్ మ్యాట్ పెట్టి, ఇప్పుడు మీరు చూస్తే ఉత్తమ విల్లన్, విషరువంటూ, బోత్ ఫిలిమ్స్ వి వర్ షూటింగ్ ఇన్ గ్రీన్ మ్యాట్స్. ఓకే, మీరు మూవీ చూస్తే అది ఒక ఒరిజినల్ మూవీ లాగా ఉంటుంది. ఎందుకంటే బట్ వీఆర్ షూటింగ్ విత్ 4 camera 5 camera అట్ ద సేమ్ టైం. జిమ్మీ జిప్ ఫ్రేమ్లో ఉంటుంది, డాలీ ఫ్రేమ్లో ఉంటుంది, అదన్నీ కంపోజ్ చేసి షూట్ చేసింది. అప్పుడప్పుడు ఒక యాక్టర్ లేదంటే అక్కడ కెమెరాలో ఒక ఫ్రేమ్ పెట్టి వీఆర్ షూటింగ్ అండ్ విల్ షూట్ సెపరేట్లీ అండ్ విల్ యాడ్, ఇదన్నీ ఉంటుంది. కానీ ఇది చాలా కష్టం, ఎందుకంటే పర్స్పెక్టివ్ ఏదైనా చేంజ్ అయిపోతే, ఇప్పుడు ఒక కెమెరా లెన్స్ ఇలా ఇలా ఇంత డిఫరెన్స్లో బ్యాక్గ్రౌండ్ అన్ని బ్యాడ్ అయిపోతుంది. సో షూటింగ్ టైంలో బ్యాక్గ్రౌండ్ ప్లేట్స్ అన్ని మన చాలా బ్రెయిన్ పెట్టి షూట్ చేయాలి. అది మీకు తెలియలేదంటే యూ కాంట్ గెట్ ఎ ప్రాపర్ అవుట్పుట్. కానీ చాలా వరకు ఇది ఇట్స్ ఎ కాంపిటీషన్ ఫీల్డ్, రైట్? సో మీరు కాంపిటేటర్గా ఫీల్ అవ్వకపోయినా అపార్ట్ ఫ్రమ్ యువర్ సినిమాటోగ్రఫీ, ఎవరి సినిమాటోగ్రఫీ అంటే బాగా ఇష్టం మీకు? లేదు, చాలా సినిమాటోగ్రఫీస్ ఉంటుంది, చాలా టాలెంటెడ్ సినిమాటోగ్రఫీస్ చాలా ఉంటుంది. దీనిలో యాక్చువల్లీ ఏమి కాంపిటీషన్ లేదు. Okay, which one is your favorite cinematographer? Who is? I'm having Ravi K. Chandran, Santosh Shivan, Shaiju Khalid, Samir Tahir, and చాలా పీపుల్ ఉంటుంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీస్ హియర్. ఎందుకంటే సినిమాటోగ్రఫీస్ మీరు చూస్తే దే ఆర్ ఆల్ వెరీ ప్యాషనేట్ పీపుల్. ఎందుకంటే చాలా మూవీస్ చూసి బుక్ చదివి ఆ ప్యాషన్లో సినిమా చేయడానికి వస్తుంది. ఇప్పుడు మీరు డైరెక్టర్స్ చూస్తే దే వాంట్ టు నరేట్ ఎ స్టోరీ, దే విల్ బి రీడింగ్ బుక్స్ అండ్ దే వాంట్ టు, సమ్ కంప్యూటర్ ఇంజనీర్స్ దే ఆర్ కమింగ్ జస్ట్ లైక్ దట్.
బట్ సినిమాటోగ్రఫీస్ అంటే చాలా స్టడీ చేసి వస్తుంది. అంటే లైక్ టాలీవుడ్లో ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో పెద్ద సినిమాలు మంచి సినిమాలు చేస్తున్నారు మీరు. బట్ ఎప్పుడు చిరంజీవి గారికి కానీ కళ్యాణ్ గారికి కానీ చేసే అవకాశం రాలేదా? అలా లేదు. చిరంజీవి గారు ఒకసారి నాకు చెప్పాను, మీ దేవదాస్ మూవీ నేను చూశాను, వీ షుడ్ వర్క్ టుగెదర్ అలా చెప్పాను. అండ్ అది కరెక్ట్గా ఇట్ ఈస్ నాట్ అవర్ ప్లాన్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ కదా. సో ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీవన్ నాకు ఒక జాబ్ కావాలి, ఎప్పుడైనా అడగలేదు. వేరే ఒక విషయం నాకు తెలిసి, మీరు నా హిస్టరీ కూడా చూస్తే ఐ ట్రై టు వర్క్ విత్ న్యూ డైరెక్టర్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ సీనియర్ డైరెక్టర్స్. ఎందుకంటే కొత్త డైరెక్టర్స్కి దే వాంట్ టు నరేట్ ఎ న్యూ స్టోరీ, ఆ ఒక స్ట్రగుల్ ఉంది కదా. సో ఇఫ్ సంబడి ఈస్ ఇన్ ఎ సిచ్యువేషన్ లైక్ ఐ వాంట్ టు డూ ఎ ఫిలిం అండ్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఎ ప్రాపర్ ఛానల్ అలా ఉన్న టైంలో I will be there with them. Okay. ఇప్పుడు so most of the people used to tell me like, I know you have directed films and all, you will be helpful for our new director అలా చెప్తుండేది. సో దట్ ఈస్ సో కొత్త డైరెక్టర్స్ కూడా నాకు చాలా ట్రావెల్. ఓకే. అండ్ సో నాని గారితో ఆల్రెడీ వర్క్ చేశారు. అండ్ మా అందరికీ తెలిసి నాని గారు ఇస్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ బాయ్. సో బాయ్ టు నెక్స్ట్ డోర్ లాగా ఉంటారు. బట్ నౌ హీ ఈస్ డూయింగ్ హిట్ 3. నెక్స్ట్ హీ ఈస్ కమింగ్ విత్ ప్యారడైజ్. సో కంప్లీట్లీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ హిస్ నేచర్. అంటే లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరం అయిపోతున్నారు. వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ హిట్ 3? హిట్ 3 యాక్చువల్లీ ఇట్ విల్ బి ఎ గుడ్ ఫిలిం. ఎందుకంటే నానిగారు నేను కమల్ సార్ లాగే చూస్తున్నాను. ఎందుకంటే నాని గారిని ఇక్కడ తెలుగులో. ఎందుకంటే కమల్ సార్ బిగినింగ్ లో అన్ని ఎక్స్పెరిమెంట్ చేసి యాజ్ అన్ ఆర్టిస్ట్ వాట్ ఎవర్ హీ వాంట్ టు డూ హీ డిడ్ ఇట్. అలాగే నాన్నగారు కూడా అలాగే ఒక స్టేజ్ లో ఉంటుంది. హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. ద బెస్ట్ పార్ట్ ఈస్ లైక్ హీ అండర్స్టాండ్స్ గుడ్ స్టోరీస్, గుడ్ ఫిలిమ్స్. అప్పుడు హిస్ సెలెక్షన్స్ విల్ బి వెరీ నైస్. మీరు చూస్తే వాళ్ళు మూవీస్లో బ్యాడ్ మూవీస్ అలా ఏమీ లేవు. మూవీ హిట్ ఉందా ఫ్లాప్ ఉందా అది పక్కన పెడితే మూవీస్ విల్ బి గుడ్. ఎందుకంటే అదొక చాయిస్ ఆఫ్ లైఫ్. బట్ ఐఎమ్ ఆస్కింగ్ దట్ హీ వాస్ కంప్లీట్లీ గోయింగ్ అవే, మతలబ్ గోయింగ్ అవే. దానిలో ఏమీ అవే లేదు. ఎందుకంటే మన లైఫ్ లో అన్ని చేయాలి కదా. ఒకటే ఒక లైఫ్ ఉండదు. దానిలో మన చనిపోయిన టైంలో నేనేమి చేయలేదు అలా ఉండకూడదు. ఇఫ్ హీ వాంట్ టు యాక్ట్ యాజ్ అ రోబోట్ హీ హ్యాస్ టు డూ దట్. అది లేదంటే వాళ్ళకి ఆ ఛాన్స్ లేవు కదా. ఓకే. ఏ జానరా అంటే శ్యామ్ గారికి బాగా ఇష్టం? అన్ని జోనర్ ఇష్టం. నాకు ఈ జోనర్ అలా ఏమీ లేదు. కానీ నాకు కామెడీ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. కామెడీ ఫిలిమ్స్, థ్రిల్లర్ ఫిలిమ్స్ ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకంటే దానిలో సంథింగ్ విల్ బి దేర్. ఇంకొక విషయం ఏంటంటే సినిమా చూసి చాలా వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకుంటారు. సో మన సినిమా చేసిన టైంలో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు హిట్ 3 చేసిన టైంలో చాలా వైలెంట్గా ఉంటుంది. వైలెంట్ మూవీ అని తెలుసు. సో నాన్నగారి ఒక ప్రెస్ మీట్లో ఏదో చెప్పాను, ఇది ఆ కిడ్స్ చూడకూడదు అలా చెప్పాను. దట్ ఈస్ ద బెస్ట్ వే టు టెల్ పీపుల్. అది ఎవరు చెప్పలేదు కదా. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే హీరోయిజం అంటే 1000 పీపుల్ కొట్టడం. అదే రియల్గా చూస్తే ఇట్ ఈస్ నాట్ హీరోయిజం. ఒక మంచి పర్సన్, ఒక మంచి హీరో ఎవరేం కొట్టలేదు కదా. దే విల్ ట్రై టు స్టాప్ వైలెన్స్. అది లేదు సినిమాలో. సో ఐ వాంట్ టు సీ గుడ్ ఫిలిమ్స్ హియర్. ఎందుకంటే ఇప్పుడు మీరు మలయాళం మూవీస్ చూస్తే కొట్టడానికి ఒక కారణం కరెక్ట్గా ఉండాలి. ఒక క్రూయల్ పర్సన్కి కొడితే బాగుండదు. సో అన్నెసెసరీ వెళ్ళిపోయి చెప్పి కొడితే, సో దట్ ఈస్ నాట్ హీరోయిజం. ట్రూ, దట్స్ ట్రూ. సో మీరు డైరెక్టర్గా ఒక మూవీ కూడా చేశారు. ఒక మూవీ 2 లాంగ్వేజెస్లో చేశారు. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా శ్యామ్ గారు డైరెక్షన్లో తెలుగు సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే నాకు చెప్పడానికి ఏదైనా స్టోరీ ఉంటే ఐ హ్యావ్ మై ఓన్ స్టోరీ. ఎందుకంటే మన షూటింగ్ వెళ్ళిపోయి ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే ఐ యూస్ టు రైట్. ఎందుకంటే it is not necessary like I have to direct film or something like that. నాకు ఒక మంచి విషయం ఏంటంటే నేను కెమెరామ్యాన్గా ఉన్న టైంలో వేరే వాళ్ళు విషన్లో ఐ కెన్ సీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్
విల్ హ్యాపెన్. నేను డైరెక్ట్ చేస్తే నా విషయంలో ఉన్న స్టోరీసే వస్తుంది. ఓకే. సో ఐఎమ్ ఎంజాయింగ్ ద అదర్ సైడ్. దిస్ సైడ్ ఐ కెన్ డైరెక్ట్ ఎనీ టైమ్. నాకు ఒక మూవీ చేయాలంటే ఐ రియలీ డోంట్ వాంట్ టు థింక్ లైక్ ఐ వాంట్ టు డైరెక్ట్ బిగ్ హీరో, అలా ఏమీ లేదు. ఇఫ్ ఐ వాంట్ టు డూ ఎనీ ఫిలిం ఐ కెన్ డూ విత్ ఎనీ న్యూ పర్సన్. ఓకే. రీసెంట్గా ఏ సినిమా చూసి థియేటర్లో బాగా ఎంజాయ్ చేశారు? మ్యాట్ 2. మ్యాట్ 2నే. ఓకే. మ్యాట్ 2లో ఎనీ మెమరబుల్ మూమెంట్? అన్ని మెమరబుల్ మూమెంట్. ఎందుకంటే అలాంటి ఒక టీమ్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. లైక్ మార్నింగ్లో అక్కడ వెళ్ళిపోతే వీ స్టార్టెడ్ లాఫింగ్ అండ్ టిల్ నైట్ వీఆర్ లాఫింగ్. వెన్ ప్యాకప్ అయిన తర్వాత కూడా ఎవరికి ఇంటికి వెళ్ళిపోవడానికి అలా మైండ్ లేదు, మాట్లాడి అలాగే ఉంటుంది. ఫ్రెండ్స్ కాలేజీలో ఉంటుంది కదా, నైట్లో కూడా కూర్చుండి మాట్లాడితే అలా ఒక ఫీల్. సో మ్యాడ్ స్క్వేర్ టీమ్ మొత్తం కూడా మ్యాడ్ అనమాట. అన్ని మ్యాడ్ పీపుల్, మ్యాడ్ మాస్. అవునవును. సో సాహసంలో కూడా దేర్ ఆర్ సో మెనీ షార్ట్స్ విచ్ ఇస్ వెరీ, అంటే లైక్ ఇట్స్ నాట్ అ కంఫర్టబుల్ థింగ్, వెరీ డిఫికల్ట్ టు డూ. సో అట్లా సాహసంలో ఏ షార్ట్, బికాజ్ ఇట్స్ అన్ అడ్వెంచరియస్ కాన్సెప్ట్ కదా, సో ఏది చేస్తున్నప్పుడు కొంచెం టఫ్ అనిపించింది? కొంచెం టఫ్ అలా ఏమీ లేదు. సి ఇప్పుడు మీరు ఒక కెమెరా చూస్తున్నాను, కెమెరా అది ఒక కెమెరామెన్కి చాలా ఈజీగా వర్క్ చేయడానికి దే ఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు మీరు చూస్తే ఏ వస్తుంది, ఏకి ఇప్పుడు మనకన్నీ ఇక్కడ ఈజీగా ఉంటుంది, కానీ ఆ మెకానిజం అన్ని పెట్టిన వాళ్ళకి చాలా కష్టం. ఓకే. దిస్ ఈస్ అ క్రియేటివ్ ప్రాసెస్ కదా. క్రియేటివ్ ప్రాసెస్లో మన మైండ్ పెట్టి వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్, దెన్ ఓన్లీ యూ క్యాన్ సీ దట్ ఎంజాయ్మెంట్ ఆన్ స్క్రీన్. ఓకే. డ్రోన్ ఇప్పుడే వచ్చింది కదా, బట్ అంటే లైక్ సినిమాస్లో డ్రోన్ వాడకం అనేది ఎంతవరకు ప్రాఫిటబుల్ ఆర్ ఎంతవరకు కరెక్ట్? ఇది డ్రోన్ యూజ్ చేయడం, డ్రోన్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ద మోస్ట్ టఫెస్ట్ ఫిలిం ఐ విల్ టెల్ యూ, లైక్ మీకు మీ రైటింగ్ కరెక్ట్గా ఉండే, యూ డోంట్ నీడ్ ఎనీ ట్రాక్ అండ్ ట్రోలీ, జిమ్నీ జీప్ క్రెయిన్ ఏమీ లేకుండా ఇఫ్ యూ మేక్ అ మూవీ ఎంటర్టైనబుల్ విత్ స్టాటిక్ ఫ్రేమ్ అండ్ చిన్న చిన్న మూమెంట్ పెట్టి, ఇఫ్ యూ కెన్ మేక్ అప్ మూవీ, దట్ ఈస్ ద టఫెస్ట్ ఫిలిం. ఇప్పుడు మీరు చూస్తే ఐ విల్ టెల్ యూ, కేర్ ఆఫ్ కంజరపాలెం ఈస్ అ వెరీ టఫ్ ఫిలిం. ఎందుకంటే there is a beautiful story and they capture it properly. అది ఒక కాస్టింగ్లన్నీ అది ఒక టఫ్ అయిన మూవీ. మీరు ఇప్పుడు ఒక స్టార్ పెట్టి లేదంటే అలా ఒక సెట్ పెట్టి ఏదైనా పెడితే వీ హ్యావ్ దట్ కంఫర్ట్, వీఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. కేర్ ఆఫ్ కంజరపాలెం, ఈ పక్కన వచ్చిన వేణు మూవీ ఉంది కదా, బలగం ఇస్ అ బ్యూటిఫుల్ ఫిలిం. ఓకే. అలాంటి మూవీస్ చాలా టఫ్. లాంగ్వేజ్ వల్ల ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా తెలుగు నేర్చుకోక ముందు? లేదు, ఐ వాస్ గెటింగ్ ఆల్ ఇంగ్లీష్ స్క్రిప్టెడ్. సో ఇంగ్లీష్ స్క్రిప్టెడ్. ఓకే. సో టెల్ సంథింగ్ అబౌట్ అంటే లైక్ బెస్ట్ డాన్సర్, నాట్ మేల్స్, ఫీమేల్స్ గురించి చెప్పండి. సాయి పల్లవి. ఓకే. సో హైలెస్సో సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లోకి వెళ్ళింది. సో అంటే లైక్ షూటింగ్ టైంలో లేదు, యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ డాన్స్ ఫర్ హర్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. యూ హ్యావ్ టు వాచ్ అదర్ మూవీస్. She is like crazy dancer. Okay. There will be a shot అబ్బా, అంటే లైక్ సముద్రం మధ్యలో ఆమె పడవలా ఉంటుంది ఓపెన్, అండ్ షీ విల్ డూయింగ్ కంటిన్యూస్లీ హుక్ స్టెప్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ అప్పుడు ఒక చిన్న బిట్ అంతే, అప్పుడు ఆ కాళ్ళ నొప్పి వల్ల ఆవిడ ఏదో ఇబ్బంది పడడం ఏదో జరుగుతుంది. ఆ షాట్ నేను షూట్ చేయలేదు, అది కార్తీక్ ఘట్టమే షూట్ చేశాను అది. ఓకే. సో అంటే లైక్ ఒక మూవీలో యాజ్ అ సినిమాటోగ్రఫర్ గా మిమ్మల్ని తీసుకున్న తర్వాత వేరే వాళ్ళని ఎవరైనా పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుందా, లైక్ విత్ యువర్ పర్మిషన్? విత్ మై పర్మిషన్ ఇట్ విల్ బి హ్యాపీ. యాక్చువల్లీ నేను తండేల్ షూట్ చేసిన సేమ్ టైంలో ఐ వాజ్ షూటింగ్ మ్యాట్ 2 ఆల్సో. అప్పుడు ఎలా అయిందంటే డేలో తండేల్ షూట్ చేసి నైట్లో ఐఎమ్ షూటింగ్ మ్యాడ్, అలా 15 days అయిపోయింది. సో ఐ గాట్ న్యూమోనియా అండ్ ఐ వాజ్ హాస్పిటలైజ్డ్ ఫర్ అ మంత్. సో ఈ ప్రెషర్ ఉంది కదా, ఐ వాస్ నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ. ఎందుకంటే మార్నింగ్ till 5 o'clock ఐఎమ్ షూటింగ్ వన్ మూవీ, 6:30కి వేరే సెట్లో ఉండదు, 6:30 నుంచి వేరే మూవీ షూట్ చేస్తాను. సో ఇన్ బిట్వీన్ ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్న టైంలో ఒక 1 hour స్లీపింగ్. అది నేను కూడా లేదు, లైట్ మ్యాన్స్ నుంచి సేమ్ టీమే. అప్పుడు అక్కడ ఒక లైటింగ్ ఒక టీం సెట్ చేసి తర్వాత నైట్లో ఈ టీం కెమెరా డిపార్ట్మెంట్ అన్నీ అక్కడ వెళ్ళిపోయి ఎవరు స్లీప్ చేయలేదు. సో ఇట్ వాస్ అ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్.
ఓకే సో అప్పుడు ఇన్ బిట్వీన్ 3 days 2 days షూట్ ఉంటే ఐ వాజ్ సెండింగ్ సమ్ అదర్. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైనా అవకాశం వచ్చిందా చేయడానికి? Did you miss or లేదు did you లేదు get? లేదు ఇప్పుడైనా రాలేదు. If you get a chance to do, like డైరెక్ట్ చేస్తారా, సినిమాటోగ్రఫీగా వర్క్ చేస్తారా? లేదు యాక్చువల్లీ సార్ కన్నీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్ చాలా బిజీగా ఉన్న ఒక పర్సన్. ఇప్పుడు సార్ విల్ బి డూయింగ్ ఫిలిమ్స్ లైక్ ఇట్ విల్ టేక్ 3-4 years టు ఫినిష్ అ మూవీ. అలా మూవీలో వెళ్ళిపోతే ఐ విల్ గెట్ బోర్డ్. ఓకే. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ మూవీస్ ఇన్ ఎ ఫాస్టర్. ఓకే. Actually, if you see, if you are having 35 days, proper 35 days actors date, one movie will be finished. True. So, or else if you go for bigger films, no, that will take a lot of time, like 1 year, 1.5 year, we have to wait. So, 1 year la I should be doing minimum. What if Shyamdutt garu get a chance to do Rajmouli garis movie? ముందుకు అలా ఒక చంద్రశేఖర్ ఎలటి గారు నాకు చెప్పాను, రాజమౌళి గారు మేబీ కాలింగ్ యూ అలా చెప్పాను, ఆ సాహసం చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, ఐ టోల్డ్ హిమ్ ఐ మే నాట్ బి డూయింగ్ హిస్ ఫిలిం, ఎందుకంటే హీ విల్ టేక్ 2.5 years. ఆ 2.5 years నేను అక్కడ వెళ్ళిపోయి బై ఛాన్స్ ఆ మూవీ ఫ్లాప్ ఏదైనా అయితే నా కెరీర్ కూడా పాడైపోయింది. అట్ దట్ టైం లైక్ అరౌండ్ 12 years back, then I told like then I will get a kind of time like I can, because at that time it is my starting time. ఇప్పుడు సార్ మూవీ వస్తే ఐ కెన్ డూ ఇట్, బికాజ్ 1 year 2 year అలా ఉంటే కూడా ఐ మే నాట్ బి హ్యావింగ్ దట్ మనీ ప్రాబ్లమ్ అండ్ ఐ కెన్ డూ ఇట్. ఓకే. సో నౌ యువర్ ఫినాన్షియల్ వాజ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. యప్. సో ఇప్పుడు ఒక సినిమాకి ఎంత తీసుకుంటున్నారు శ్యామ్దత్ గారు? ఎందుకు మీకు అదే ప్రొడ్యూసర్స్ కి తెలుసు, హీరోస్ కి తెలుసు. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పెరిగి ఉంటుందా? డెఫినెట్లీ పెరుగుతుంది కదా. అండ్ ద మోస్ట్ డిమాండింగ్ కెమెరామెన్ తెలుగులో, అప్పుడు ఏం జరుగుతుంది అవన్నీ జరుగుతుంది. ఓకే. కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు కొన్ని హాంట్ చేస్తూ ఉంటాయి, లైక్ ఇట్ విల్ వీ కెన్ సే, లైక్ మీరు చేసిన సినిమాలో విరూపాక్ష అన్నది కొంతవరకు కొంతమందిని హాంట్ చేస్తూ ఉంటాయి, లైక్ అవి చంపేటప్పుడు తీసే సీన్స్ కావచ్చు అట్లా. సో మోస్ట్ డిస్టర్బింగ్ ఎలిమెంట్ అని అంటే ఏం చెప్తారు మీకు? యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ హొరర్ ఫిలిమ్స్. సో అప్పుడప్పుడు నేను కార్తిక్కి నేను తిడుతున్నాను, మీరు ఇలా అయిపోయింది ఎందుకురా మీకు ఇలా విషయం. ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన షూటింగ్ చేసిన టైంలో యూ నీడ్ అ సైలెన్స్, ద లైటింగ్ స్టైల్, ద సైలెన్స్ మనకు భయపడలేదంటే వీ కాంట్. సో వీ విల్ బి గెటింగ్ అఫ్రైడ్ ఇన్ ద నైట్, విల్ బి గెటింగ్ డ్రీమ్స్. అప్పుడు వాళ్ళ దగ్గర ట్రావెల్ చేసే ఐ హ్యావ్ టు బి అఫ్రైడ్ ఆల్ ద టైమ్. సో ఐ వాజ్ టెల్లింగ్ లైక్ మీరు ఎప్పుడో ఒక నార్మల్గా ఒక మూవీ మంచి సినిమా తీయండి, మంచి సినిమా తీయండి, ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది. సో అది సినిమాటోగ్రాఫర్కి చాలా మంచి, టెక్నికలీ వీ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అవర్ దేర్. కానీ ఐఎమ్ నాట్ అ కైండ్ ఆఫ్ పర్సన్ హూ లవ్స్ హారర్ ఫిలిమ్స్. ఓకే. సో ఒక కెమెరా సినిమాకి అంటే లైక్ జనరల్గా మేము చూస్తున్న కెమెరాస్ వేరు, మూవీకి యూజ్ చేసే కెమెరా వేరు. ఎంత ఉంటుంది వెయిట్? లైక్ 35 to 40 kg. 35 to 40. సో మీరు పరిగెట్టాలన్నా ఏం చేయాలన్నా ఆ కెమెరాతో పట్టుకునే. లేదు, దేనిలో ఒక విషయం ఏంటంటే కెమెరామ్యాన్కి ఎప్పుడైనా పెద్ద కష్టం లేవు, ఎందుకంటే నేను ఒక షార్ట్ కోసం ఇలా పెడితే ఆ షార్ట్ తర్వాత సమ్ కెమెరా అసిస్టెంట్ విల్ బి హోల్డింగ్, వాళ్ళకి చాలా కష్టం. ఓకే. ఎందుకంటే నేను కొంచెం పెట్టి నేను ఒక ఫైట్లో ఇలా ఇలా వెళ్ళిపోయి కొన్ని రన్ చేసి రిటర్న్ వస్తే ఇలా ఉండదు. కానీ నేను పరిగెట్టిన టైంలో వాళ్ళు కూడా పరిగెడాలి, నేను మౌంటైన్ వెళ్ళిపోతే వాళ్ళు రావాలి. సో దే విల్ బి హ్యావింగ్ లైక్ అరౌండ్ 200 kg థింగ్స్. సో దానికి ఒక 3 people ఉండదు, దే ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ స్ట్రెయిన్. ఇప్పటి వరకు తీసిన ఫొటోస్లో కావచ్చు, షార్ట్స్లో కావచ్చు, విచ్ వన్ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ శ్యామ్దత్ గారు? నాకు అలా మీ ఫేవరెట్గా ఏమీ లేదు. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఎ వెరీ యావరేజ్ కెమెరామ్యాన్. ఎందుకంటే ఇఫ్ యూ సీ మై వర్క్, ఇఫ్ యూ సీ హాలీవుడ్ ఫిలిమ్స్ ఇన్ 60s, ఐ జస్ట్ రీచ్డ్ ఓవర్ దేర్ ఓన్లీ. ఓకే. సో నౌ ఐఎమ్, ఇప్పుడు మన మూవీస్ అన్నీ ఇంటర్నేషనల్
మార్కెట్లో చాలా పెద్ద మార్కెట్ ఉండేది. నౌ వీ హ్యావ్ టు డూ మ్యాజిక్ ఓవర్ దేర్. టెక్నికల్గా మంచిగా చేయలేదంటే నోబడీ ఈస్ గోయింగ్ టు వాచ్ ఇట్. సో వాట్ ఈస్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అప్కమింగ్ ప్రాజెక్ట్ కళ్యాణ్ శంకర్ మూవీ ఉంటుంది, గోపిచంద్ సార్ మూవీ, కొత్త డైరెక్టర్, అగైన్ కొత్త డైరెక్టర్. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఫిలిం. గోపిచంద్ గారు ఇలాంటి ఒక మూవీ ముందుకు చేయలేదు. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఆన్ దాట్ ఫిలిం. దెన్ కళ్యాణ్ శంకర్ మూవీ కూడా మ్యాడ్ తర్వాత ఒక చాలా డిఫరెంట్ జోనర్లో ఉన్న ఒక మూవీ. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ ఫిలిం. దీస్ ఆర్ ద లైనప్స్. ఓకే డన్. ఎనీ బిగ్ ప్రాజెక్ట్స్? అన్ని బిగ్ ప్రాజెక్ట్స్. ఎవరు చిన్న బడ్జెట్లో మూవీ చేయలేదు. అంటే బిగ్ ప్రాజెక్ట్స్ అంటే లైక్ ప్రభాస్ గారు కానీ లైక్ అట్లా? నో ఐ యామ్ నాట్ గోయింగ్ దేర్. ఓకే. ఎందుకంటే 2-3 years అలా ఆపేస్తారన్నా? అలా ఏమీ లేదు. ఐ హ్యావ్ మై ఓన్ కైండ్ ఆఫ్ కంఫర్ట్. మన కంఫర్ట్లో లైఫ్ లేకుండా వెళ్ళిపోతే. సో వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఈజ్ లైక్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ బిగ్గర్ హీరోస్. బిగ్గెస్ట్ హీరో ఐ హ్యావ్ వర్క్ విత్ కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి గారు అన్నీ అయిపోయింది. ప్రభాస్ గారి మూవీ అన్ని వచ్చిన టైంలో ఐ కుడెంట్ డూ ఇట్. హనూస్ ఫిలిం, హను ఇప్పుడు ఫౌజీ మూవీ చేసింది కదా, హను మూవీ అన్ని అది లాస్ట్ మినిట్లో కాల్ చేసిన టైంలో ఐ వాజ్ సైనింగ్ సమ్ అదర్ ఫిలిం. ఓకే. సో ముందుకు నానక ప్రేమతో మూవీ వచ్చిన టైంలో ఐ వాజ్ డూయింగ్ అనదర్ ఫిలిం, భలే మంజు రోజు మూవీ. అప్పుడు ప్రొడ్యూసర్ సార్ కూడా అడిగింది, ఎందుకు సార్ ఇంత పెద్ద హీరో వచ్చిన మీ ఎందుకు ఇంత చిన్న మూవీ చేస్తున్నాను అడిగింది. సో ఐ టోల్డ్ హిమ్ లైక్ దెర్ ఇస్ నో బిగ్ ఫిలిం అండ్ స్మాల్ ఫిలిం, దెర్ ఇస్ హిట్ ఫిలిం అండ్ ఫ్లాప్ ఫిలిం, గుడ్ ఫిలిం అండ్ బ్యాడ్ ఫిలిం. బట్ మన ఒక మూవీ సైన్ చేసి తర్వాత వేరే ఒక పెద్ద మూవీ వచ్చి పెద్ద హీరో వి స్టాప్ దిస్ అండ్ వి గో దేర్, అది మన క్యారెక్టర్ కూడా కరెక్ట్ గా లేదు. గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. వీఆర్ వెయిటింగ్. మీరు అలాగే ఐ మీన్ టు సే మీరు చేసిన ప్రతి సినిమా హిట్టే. లో మ్యాడ్ కానీ, విరూపాక్ష కానీ, తండేల్ కానీ, మ్యాడ్ స్క్వేర్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ మోర్ మూవీస్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.